తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా హాలిడే ప్రకటించింది. దీంతో బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను రేసు గుర్రమని, చేతునైతే వెంట్రుక పీక్కో అని ఛాలెంజ్ చేశారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఉన్న కంచెర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రం తెచ్చుకున్నామని, అధికార మార్పిడిపై ప్రజలంతా అంటున్నారని తెలిపారు. ఏ రేసుకు పోయినా తనదే గెలుపని, కంచెర గాడిదకు మళ్లీ అధికారం కల్లేనన్నారు. ఈ 10 ఏళ్లు తానే ఉంటానని, కేసీఆర్ ఎట్లా వస్తాడో చూస్తానన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ అభ్యర్థులను నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15,750 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. యువతకు నియామక పత్రాలు అందజేయడం ఆనందంగా ఉందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదంటూ విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాచకొండ సిపిగా తరుణ్ జోషి బాధ్యతలు చేపట్టారు. తరుణ్ జోషి గతంలో కొన్ని నెలల పాటు జాయింట్ పోలీస్ కమిషనర్, అదనపు కమిషనర్ గా రాచకొండ కమిషనరేట్ లో పనిచేశారు. సుధీర్ బాబును మల్టీ జోన్ 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బదిలీ చేయడంతో ఆయన్ని సిపిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తరుణ్ జోషి స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ కంట్రోల్ చేస్తామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా తమని సంప్రదించవచ్చని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై అధినేత వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే రాజ్యసభ ఎన్నికల పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ చీఫ్ తేల్చి చెప్పేశారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఎన్నికలకు అటు ఇటుగా కేవలం 56 రోజులే ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు మున్సిపల్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు చెక్ బౌన్స్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా అందుకు ఆయన నగదును చెక్ రూపంలో ఇచ్చారు. వెంకటేశ్వర్లు ఆ చెక్ ను నగదుగా మార్చుకునేందుకు బ్యాంకుకు తీసుకెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో అది కాస్త బౌన్స్ అయింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 95,10,000 రూపాయల జరిమానా కోర్టు విధించింది. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరని, అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విద్యా మండలి విడుదల చేసింది. ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను అనంతపురం జేఎన్టీయూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఐసెట్ ను శ్రీకృష్ణ దేవర యూనివర్సిటీ, పీజీ ఈసెట్ ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎన్సెట్ ను ఆంధ్ర యూనివర్సిటీ, లా సెట్ ను నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో మాత్రమే జరగనున్నాయన్నారు విద్యా మండలి. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పట్టెల అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వసంత పంచమి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువ జాము నుంచి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో అభిషేకాలు, మహాహారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని రాపూర్లో వారెంట్ జారీ అయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి స్వార్ పోలీస్ స్టేషన్లో ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. సోనియా గాంధీ రాజస్థాన్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు జైపూర్ వెళ్లిన సోనియాకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ ఆమెకు స్వాగతం పలికి రాజస్థాన్ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అనంతరం ఆమె రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇక రాజస్థాన్ నుంచి సోనియా గాంధీని నామినేట్ చేస్తూ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ ఒక రాజ్యసభ సీటును గెలుచుకోవడం ఖాయమన్నారు. 5 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్న సోనియా తొలిసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్రం నుండి చంద్రకాంత్ హోండో నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ శ్రేణులు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే